ఆ, చంద్రబాబు గారు ఆసుపత్రుల నిర్వహణని ప్రైవేట్ పరం చేయబోతున్నారా? తాజాగా నిన్న జరిపినటువంటి రివ్యూలో పీపీపీ పద్ధతిన ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వహణ ఇద్దాం అని చెప్పారు అన్నటువంటి. ఓ రకంగా అచ్చ తెలుగులో చెప్పాలంటే ప్రైవేటు పరం చేయడం అంటే నిర్వహణ బాధ్యతలు ఒక రకంగా బెనిఫిట్, ఒక రకంగా కష్టం. ఇది ఎలాగా అంటే పీపీపీ పద్ధతిలో అంటే హాస్పిటల్ నిర్వహణ అంతా ఒక కమిటీకి అప్పచెప్పేస్తారు, ఆ ఒక సంస్థకో కమిటీకో అప్పచెప్పేస్తారు. కమిటీకి అప్పచెప్తే పర్లేదు, కానీ సంస్థకు అప్పచెప్పినప్పుడు ఏమవుతుందంటే అందులో అన్ని రకాలైన సదుపాయాలు ఉండాలి. ఎక్స్రేల దగ్గర నుంచి బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి డయాగ్నోసిస్ సిస్టమ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం చక్కగా చేస్తాయి ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పుడు. సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాసిస్తే టెస్టులు, అక్కడ డాక్టర్ల చుట్టుపక్కల డయాగ్నోసిస్ సెంటర్లో పార్ట్నర్షిప్ ఉంటుంది. ఆ డయాగ్నోసిస్ అక్కడ చేయకుండా కోట్ల రూపాయలు పెట్టుకున్న ఎక్విప్మెంట్లో చిన్నపాటి లోపం మీద క్రియేట్ చేసేసి అవి పని చేయకుండా చేస్తారు. దాంతో అక్కడికి వెళ్తే ఈ మిషన్ పని చేయట్లేదమ్మా అంటారు. మరి ఎట్లాగయ్యా అంటే బయటికి వెళ్ళి అక్కడ చేయించుకోండి అంటారు. లోపల 50 రూపాయలకి వచ్చేటటువంటి పని బయట 500 నుంచి 1000 రూపాయల దాకా అయిపోతుంది, ఒక్కోసారి 1000 రూపాయల్లోకి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రైవేట్కి వెళ్ళడం. అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ పీపీపీ పద్ధతిలో ఉన్నప్పుడు ఒక సంస్థ ఉంటే అక్కడే ఎప్పటికప్పుడు సర్వీసెస్ అందించడం, అలాగే పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ మెరుగ్గా అందించడం అన్నటువంటి ఖచ్చితంగా మంచి పని. ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ ఒక పర్ఫెక్ట్గా సాగుతుంది. ఇప్పుడు ఈవెన్ మనం బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూడండి, ఇదివరకు డైరెక్ట్గా రైల్వే శాఖ డైరెక్ట్గా ఆర్టీసీ వాళ్ళు నడిపేటప్పుడు జీతాలు వేలకు వేలు తీసుకునేవాళ్ళు, కానీ ఎప్పుడు అపారిశుద్ధ్యంగా ఉండేది, ఎప్పుడు నిర్వహణ చండాలంగా ఉండేది. అదే ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత నిర్వహణ నడుస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా నిర్వహణ బాగుంటుంది. కానీ సమస్య ఏంటంటే డబ్బులు లేనిదే ఏ పని జరగదు. ప్రైవేట్ ఆసుపత్రికి ఎక్కువ, ప్రభుత్వ ఆసుపత్రికి తక్కువ అన్నటువంటి విధంగా తయారవుతుంది. అంటే డబ్బులు లేకపోతే ఇప్పటిదాకా లంచాలు ఇస్తుంటారు, హాస్పిటల్లో లంచం తీసుకుంటుంటారు. ఏది అంబులెన్స్ కావాలంటే డబ్బులు, లేకపోతే కనుక స్ట్రెచ్చర్ కావాలంటే డబ్బులు, మందులు కావాలంటే డబ్బులు, టెస్టులు చేసే చోట డబ్బులు, ఇట్లా. ఇప్పుడు అది అధికారికంగా తీసుకోవడం అవుతుంది. అధికారికంగా తీసుకుని ఇక్కడ 2 రకాలు అవుతుంది పేదవాడికి. ఇటు లంచం ఇవ్వాల్సి వస్తుంది, ఇటు ప్రభుత్వ ఫీజు కట్టాల్సి వస్తుంది. అది పెద్ద సమస్య అవుతుంది. ఇంకో డబ్బులు లేనివాడు బతకడం కష్టం అవుతుంది. ఆ రీత్యా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి డబ్బులు ప్రభుత్వం దాని మెయింటెనెన్స్కి ఇచ్చేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఆ సదరు సంస్థ ద్వారా నిర్వహింపజేస్తే బెటరే. రెండవది, ఇందులో ఇంకొక కోణం కూడా పెట్టుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేసి, ఇప్పుడు బయట ఆసుపత్రిలో ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్లో 1000 రూపాయలు అయ్యేది ప్రభుత్వ ఆసుపత్రిలో 100-200కే అవుతుంది. అది ఇన్పేషెంట్లకి లేదా గవర్నమెంట్ హాస్పిటల్లోనే టెస్టులు చేయించుకునే వాళ్ళకి 100-200 తీసుకుని బయట నుంచి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఎవరైనా రెఫర్ చేసుకుంటే కనుక వాళ్ళకి 500 రూపాయలు తీసుకుని ఇచ్చినా బెటరే ఆ ఆస్పెక్ట్లో చేస్తే కనుక. బట్ డబ్బులు లేనటువంటి వాడి బ్రతుకుని గురించి కూడా ఆలోచించాల్సి ఉంది.